ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఛాంబర్కు వెళ్లారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు స్పీకర్ ఛాంబర్కు వెళ్లారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఇప్పుడే అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కలవడం జరిగింది. ప్రధానంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ప్రోటోకాల్ ఉల్లంఘనలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే మనం నిన్న కూడా చూడడం జరిగింది. కొత్తపేటలో జరిగినటువంటి కార్యక్రమంలో అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసన జరిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అధికారులు ప్రోటోకాల్ సంబంధించి ఉల్లంఘనలు పాటిస్తున్నారని, దాంతో పాటుగా ప్రోటోకాల్ పాటించడం లేదని కూడా వారు ఏదైతే కొద్దిసేపటి క్రితం స్పీకర్ కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కొద్ది రోజుల క్రితం అటు హుజూరాబాద్ కావచ్చు, నిన్న ఏదైతే మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీనిపైన గతంలో నుంచి కూడా స్పీకర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసినా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు స్పీకర్ కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కూడా గెలవనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీలు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రం కనీసం ఏదైతే ప్రోటోకాల్ పాటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ప్రోటోకాల్ ఉల్లంఘించినటువంటి అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా, దాంతో పాటుగా సిఎస్ కూడా అటు ఆదేశాలు ఇవ్వాలని కూడా, ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇవ్వాలని కూడా అటు స్పీకర్ ని కొద్దిసేపటి క్రితమే కలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, దాంతో పాటుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఇతర ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా అటు స్పీకర్ ని కలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కాసేపట్లో మీడియా సమావేశంలో కూడా వారు మాట్లాడుతున్నారు. ప్రధానంగా ప్రోటోకాల్ విషయంలో మాత్రం అధికారులు పాటించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.